హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను వీఎస్ కోడ్ ఎడిటర్‌లో యూజ్ అయ్యే కొన్ని ఎక్స్‌టెన్షన్స్‌ని చూపిస్తున్నాను. ఫస్ట్‌ది ఏంటి అనంటే సీడీఎన్‌జేఎస్ అనే ఎక్స్‌టెన్షన్. సో, మనకి బూట్ స్ట్రాప్ యూజ్ చేయాలన్నా, లేకపోతే ఫాంట్ అవసరం ఐకాన్స్‌ని యూజ్ చేయాలన్నా, లేకపోతే వేరే ఏ జేఎస్‌కి సంబంధించిన లైబ్రరీ సీడీఎన్ యూజ్ చేయాలన్నా మనం ఏం చేస్తాము? గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. ఆ పర్టిక్యులర్ లైబ్రరీకి సంబంధించిన సీడీఎన్ లింక్ మన వెబ్‌సైట్‌లో ఏదో ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో పేస్ట్ చేసుకుంటాం. సో, ఇప్పుడు మనం గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేసే కన్నా వీఎస్ కోడ్ ఎడిటర్‌లో మనకొక ఎక్స్‌టెన్షన్ ఉంది సీడీఎన్‌జేఎస్ అని. సో, దాన్ని యూజ్ చేసి కూడా మనం ఆ లింక్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో, నేను దాన్ని ఇన్‌స్టాల్ చేశాను. ఇన్‌స్టాల్ చేశాక మనం యూజ్ చేయాలి అనంటే, మనం ఆ లింక్‌ని ఎక్కడ కాపీ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్‌లో మనం కర్సర్ అయితే పెట్టుకోవాలి ఫస్టు. సో, ఈ తర్వాత వ్యూలోకెళ్ళి కమాండ్ ప్యాలెట్‌లోకెళ్ళినట్టయితే ఇక్కడ మనం సీడీఎన్ అని టైప్ చేసినట్టయితే సీడీఎన్‌జేఎస్ సెర్చ్ ఫర్ లైబ్రరీస్ అని ఉంటుంది. సో, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు నాకు బూట్ స్ట్రాప్ కావాలి అని అనుకుంటున్నా. సో, నేను బూట్ స్ట్రాప్ మీద క్లిక్ చేశాను. సో, బూట్ స్ట్రాప్‌లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తుంది. నేను సెకండ్‌ది సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ 5.2.3 కరెంట్ వెర్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేశాను. అండ్ ఈ బూట్ స్ట్రాప్‌లో మళ్ళీ అన్ని కాంపోనెంట్స్‌కి సెపరేట్‌గా ఫైల్స్ ఉంటాయి. మొత్తం బూట్ స్ట్రాప్ సీఎస్ఎస్ మొత్తం కలిపి ఒక ఫైల్ ఉంటుంది. ఇది bootstrap/bootstrap.css. సో, నేను దాన్ని మినిఫైడ్ వెర్షన్‌ని ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకి కాపీ టు క్లిప్‌బోర్డ్ అని ఉంటుంది. ఇన్సర్ట్ ఇంటూ డాక్యుమెంట్ ఉంటుంది. కాపీ టు క్లిప్‌బోర్డ్ అంటే ఆ లింక్ అనేది కాపీ అవుతుంది. ఇన్సర్ట్ అంటే ఆటోమేటిక్‌గా వెనక్కి ఇన్సర్ట్ అయిపోతుంది. కర్సర్ ఎక్కడ ఉంటే అక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనకి బూట్‌స్ట్రాప్ అనేది ఇంక్లూడ్ అయిపోయింది. సో, నేనిక్కడ ఒక బటన్ తీసుకుంటున్నాను. ఆ బటన్‌కి బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన ఒక క్లాస్ ఇస్తున్నా. బీటీఎన్ ప్రైమరీ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూద్దాం. సో, మనకి బూట్‌స్ట్రాప్ బటన్ స్టైల్ అనేది వచ్చేసింది. సో, మనం ఏ ఐ లైబ్రరీ కావాలనుకుంటున్నామో ఆ లైబ్రరీకి సంబంధించింది జస్ట్ అక్కడ సెర్చ్ చేసి యూజ్ చేసుకోవడమే. నెక్స్ట్ ఏంటి అనంటే థండర్ క్లయింట్ అనేది ఒక ఎక్స్‌టెన్షన్. మనం జనరల్‌గా ఒక వెబ్‌సైట్‌లో ఏపీఐ కాల్ అనేది చేయాలి అనంటే ఫెచ్ అనే మెథడ్ యూజ్ చేసి చెక్ చేస్తాము. మనం వెబ్‌సైట్‌లో కాకుండా ఔట్ సైడ్ అయితే మనకి ఏపీఐ టెస్టింగ్ టూల్స్ అనేవి ఉంటాయి. పోస్ట్‌మ్యాన్ ఇలాంటివి ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఆ టూల్ యూజ్ చేయకుండా వీఎస్ కోడ్‌లో ఒక ఎక్స్‌టెన్షన్ యూజ్ చేసి ఏపీఐ కాల్స్‌ని టెస్ట్ చేయొచ్చు. అదేంటి అనంటే థండర్ క్లయింట్ ఇలా చాలా ఉంటాయి. ఈ ఎక్స్‌టెన్షన్ అనేది బెస్ట్ అనమాట. థండర్ క్లయింట్ అనేది ఎక్స్‌టెన్షన్. ఈ ఎక్స్‌టెన్షన్ యూజ్ చేసి మనం ఏపీఐ కాల్స్‌ని టెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇన్‌స్టాల్ చేసుకున్నాక మనకి ఇక్కడ లెఫ్ట్ సైడు మనకి ఈ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇక్కడ మనకి ఆ ఐకాన్ అనేది ఒకటి కనిపిస్తుంది. థండర్ క్లయింట్ అని ఈ సింబల్. ఇదేదైతే ఉందో ఇది థండర్ క్లయింట్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక వచ్చిన సింబల్. సో, దీని మీద క్లిక్ చేసినాక మనకి ఇక్కడ న్యూ రిక్వెస్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ న్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఒక సర్వర్‌కి రిక్వెస్ట్ పంపించాలంటే హెచ్‌టిటిపి మెథడ్ అండ్ యూఆర్ఎల్ అండ్ హెడర్స్, బాడీ ఇవన్నీ మనకుంటాయి. సో, మనం నార్మల్‌గా అయితే హెచ్‌టీఎంఎల్ అండ్ జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి మెత్ ఫెచ్ అనే మెథడ్‌లో ఈ డేటా అంతా పాస్ చేసి చెక్ చేస్తాం. అలాగే సేమ్ అదే విధంగా మనకి పోస్ట్ మ్యాన్ కూడా ఉంటుంది. సో, దానికన్నా ఈ ఎక్స్‌టెన్షన్ అనేది మనకి ఇంకా కంఫర్ట్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఫ్రీ ఏపీఐ జేసన్ ప్లేస్ హోల్డర్ ఉంటుంది కదా! దాని యొక్క ఏపీఐస్‌ని యూజ్ చేసి ఇప్పుడు మనం అక్కడ థండర్ క్లయింట్‌లో రిక్వెస్ట్ అనేది పాస్ చేద్దాం. ఇక్కడ మనకి ఇప్పుడు పోస్ట్‌కి సంబంధించిన యూఆర్ఎల్ అనేది క్లిక్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం ఆ యూఆర్ఎల్ కాపీ చేసాము. సో, ఇప్పుడు నేను ఈ వీఎస్ కోడ్ ఎడిటర్‌లో ఈ ఎక్స్‌టెన్షన్‌లో న్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి గెట్‌లో ఆ పక్కన ఉన్న బాక్స్‌లో యూఆర్ఎల్ ఎంటర్ చేసాం. తర్వాత సెండ్ మీద క్లిక్ చేసాం. సో, ఇప్పుడు మనకి రెస్పాన్స్ అనేది ఇక్కడ మనకి ఎడిటర్‌లోనే చూసుకోవచ్చు. సో, post/1 అని ఇస్తున్నా. ఓన్లీ ఫస్ట్ పోస్ట్‌కి సంబంధించిందే కావాలి. సో, ఇలా వచ్చింది. సో, ఇప్పుడు ఇదే మనం పోస్ట్ కూడా ఇక్కడ సేమ్ ఈ ఫార్మాట్‌లోనే చేయొచ్చు. సో, మెథడ్‌కేమో పోస్ట్ పెట్టాలి. తర్వాత ఇక్కడ బాడీలోనేమో ఆ డేటా పెట్టాలి.
సపోజ్ నేను ఇక్కడ పోస్ట్‌లో టు డూస్‌కి చేస్తున్నా. టు డూ అయితే సింపుల్‌గా ఉంటుంది. ఇక్కడ టు డూస్ అని ఉంది కదా! దానికి యూఆర్ఎల్ అనేది ఇది. అండ్ ఇక్కడ మనం ఆ యూఆర్ఎల్‌లో టు డూస్ పెట్టాము. తర్వాత బాడీలో సో, ఇక్కడ నేను ఈ ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో ఇస్తున్నా. సో, ఇక్కడ సో, ఇక్కడ మనం ఐడీ అనేది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఐడీ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. సో, యూజర్ ఐడీ 1 యొక్క ఐడీ అనేది 1 అనేది ఉన్న యూజర్‌కి ఒక టు డూ యాడ్ చేస్తున్నట్టనమాట. సో, ఇక్కడ నేను లెర్న్ ఫ్రంట్ ఎండ్ అని ఒక టు డూ యాడ్ చేసి సెండ్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది రెస్పాన్స్ 201 స్టేటస్ వచ్చింది. క్రియేటెడ్ అని వచ్చింది. అండ్ ఏదైతే మనం సెండ్ చేసామో సేమ్ అదే మనకి బ్యాక్ వస్తుంది. మళ్ళీ ఈ ఫ్రీ ఏపీఐలో. సో, ఇది మనం యూజ్ చేసుకొని ఏపీఎస్‌ని ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు టెస్టింగ్‌కి. నెక్స్ట్ ఏంటి అనంటే మనకి ఫాంట్స్‌ని యూజ్ చేసుకోవాలంటే గూగుల్ ఫాంట్స్ ఉంటాయి కదా! ఆ వెబ్‌సైట్‌కి సంబంధించిన ఎక్స్‌టెన్షన్ ఒకటి ఉంటుంది. అదేంటి అంటే గూగుల్ ఫాంట్స్ అనమాట. సో, నేను ఆల్రెడీ ఇంక్లూడ్ చేశానది. సో, ఇది గూగుల్ ఫాంట్స్. ఇది ఇన్‌స్టాల్ చేశాను. సో, ఇప్పుడు మనం ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత సో, ఇప్పుడు నేను పాపిన్స్ అనే అది పాపిన్స్ అనే ఒక ఫాంట్ స్టైల్‌ని యూజ్ చేయాలని అనుకుంటున్నాం. సో, ఇప్పుడు మనం వ్యూలోకెళ్ళి కమాండ్ పాలెట్‌లోకెళ్ళి తర్వాత ఇక్కడ గూగుల్ ఫాంట్స్‌లోకెళ్ళి ఇన్సర్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకిక్కడ చూపిస్తుంది. ఏమేమి ఫాంట్స్ నేమ్స్ ఉంటాయో అవన్నీ మనం టైప్ చేసుకోవాలి. సో, ఇక్కడ నాకు పాపిన్స్ కావాలి. సో, నేను పాపిన్స్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఇది ఏంటంటే ఇంపోర్ట్‌కొచ్చింది. అంటే మనం సీఎస్ఎస్‌లో ఈ విధంగా రాస్తామనమాట. ఇంపోర్ట్ అని జెప్పి. సో, మనం ఏం చేద్దామంటే ఇక్కడ స్టైల్ ట్యాగ్ తీసుకొని, ఆ స్టైల్ ట్యాగ్ లోపల ఇంపోర్ట్ చేసుకొని, తర్వాత ఇప్పుడు నాకు హెడ్డింగ్ ఒకటి తీసుకుంటున్నా. హెడ్డింగ్‌కి ఫాంట్ ఫ్యామిలీ పాపిన్స్ అని ఇస్తున్నా ఇప్పుడు. సో, ఇప్పుడు నేను హెచ్‌టీఎంఎల్‌లో హెడ్డింగ్ అని ఒక టెక్స్ట్ రాస్తున్నా. ఇప్పుడు మనకి పాపిన్స్ స్టైల్ అనేది అప్లై అయింది. సపోజ్ నేను ఈ లైన్ అనేది కామెంట్ చేసేస్తున్నాను. సో, ఇప్పుడు మనకి పాపిన్స్ స్టైల్ రాకుండా నార్మల్‌గా వస్తుందనమాట హెడ్డింగ్ అనేది. సో, అలా కాకుండా ఇంకొక హెడ్డింగ్ తీసుకుంటున్నాను. ఆ హెడ్డింగ్‌కి సమ్ క్లాస్ ఇస్తున్నా. హెచ్1, హెడ్డింగ్ 2 అండ్ దీనికి సమ్ క్లాస్ ఇస్తున్నా. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ అని ఇస్తున్నా. ఇప్పుడు టెస్ట్ అనే దానికి మాత్రమే పాపిన్స్ ఫాంట్ స్టైల్‌ని అప్లై చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి హెడ్డింగ్‌కేమో పాపిన్స్ స్టైల్ అప్లై అయింది. హెడ్డింగ్ 2కి నార్మల్‌గా వచ్చింది. సో, మనం ఏదైతే ఫాంట్ స్టైల్ ఫాంట్ ఫ్యామిలీ కావాలనుకుంటున్నామో దాన్ని సెట్ చేయంగానే ఈ ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్ లైన్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.